ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీలో రచ్చగా మారుతోంది. వరుస వివాదాలతో కొలికపూడి పార్టీ నాయకత్వానికి సమస్యగా మారుతున్నారు. కొలికపూడి తీరుపైన పార్టీ కమిటీ నివేదిక చంద్రబాబుకు అందజేసింది. పార్టీ అధినాయకత్వానికే కొలికపూడి అల్టిమేటం ఇవ్వటాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి డెడ్ లైన్ ముగిసింది. రమేష్ రెడ్డి పైన 48 గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానని కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే పార్టీ నాయకత్వానికే డెడ్ లైన్ విధించడాన్ని సీరియస్గా తీసుకున్నారు. వరుస వివాదాలతో సమస్యగా మారుతున్న కొలికపూడి వ్యవహారం పైన పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది. పార్టీకి సమస్యలు తీసుకొస్తున్నారనే అభిప్రాయం కొలికపూడి పైన పార్టీలో కనిపిస్తోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉంది. తాజాగా స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం సంచలనంగా మారింది. రమేష్ రెడ్డి పైన చర్యలు తీసుకోకుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బెదిరించడాన్ని పార్టీ సీరియస్గా తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం పైన ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సత్యనారాయణ రాజుతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోని గత 10 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దానిని పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. కొలికపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబు నిర్ణయానికే వదిలేశారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది. అదే సమయంలో డెడ్ లైన్ పూర్తి కావడంతో కొలికపూడి రాజీనామా చేస్తారా లేదా అనేది చర్చగా మారింది. కొలికపూడి రాజీనామా చేస్తే మరో నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. రాజీనామా చేయకపోతే పార్టీ నిర్ణయం ఏంటనేది ఉగాది తర్వాత ప్రకటించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే కొలికపూడి బహిరంగంగా పార్టీ నాయకత్వానికే అల్టిమేటం ఇవ్వడం పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొలికపూడి ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత 1-2 రోజులు వేచి చూసి నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.